నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో పొలిటికల్ యాక్టివిస్ట్ యష్ బొద్దులూరి ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు 1995లో 2020 విజన్ గురించి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ 2024లో 2047 గురించి మాట్లాడుతున్నారు. మీరు కూడా ఆ విజన్ నుంచి సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయిన వాళ్ళే. ఇప్పుడు ఇలా అనౌన్స్ చేసిన 2047 గురించి మీరేమనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు 2020 విజన్ గురించి మాట్లాడితే అందరు ఎగతాళి చేశారు. ఈరోజు అవుట్కమ్ హైదరాబాద్లో 2020 విజన్ ఎట్లా కనిపిస్తుంది. మనం ఫ్లైట్ ఎక్కి చూస్తే హైటెక్ సిటీ దగ్గర నుంచి మాదాపూర్ దగ్గర నుంచి మనం హైదరాబాద్లో ఉన్నామా, లేకపోతే ఢిల్లీలో యూరోప్లో ఉన్నామా, లేదా న్యూయార్క్లో ఉన్నామా అనేటట్టుగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక విజన్ ఉన్న నాయకుడు వేసే ఆ విజన్ని ఫాలో అయ్యి కరెక్ట్గా ఆ రోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ దాన్ని అన్నింటి కూడా చేసుకుంటూ రావటం వల్ల ఈరోజు హైదరాబాద్ ఇంత నిలబడింది. అదే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2030 విజన్ అని చెప్పి మాట్లాడారు. 2014లో 2030 కల్లా కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే టాప్ 3 సిటీస్లో ఒక సిటీగా ఉండాలి అని అనుకున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే 2019లో మనం ఓడిపోయాం. దాని తర్వాత వచ్చిన ఒక దరిద్రపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఒక అరాచకవాది, ఒక రాజకీయ ఉగ్రవాది మనస్తత్వం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అవ్వటము, ఆ విజన్ని ఆ రాష్ట్రాన్ని ఎక్కడా కూడా ముందుకెళ్లకుండా ఆపేయటము, పరిణామాలు 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా నష్టపోయిందో మనం చూసాం. ఈరోజు 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ డాక్యుమెంట్ అని చెప్పి నేను రిలీజ్ చేశారు. నేను 1995లో అప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టిన కాలేజెస్లో చదువుకున్న వ్యక్తిని, నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఆయన తెచ్చిన కంపెనీలో నేను ఉద్యోగం చేశాను, విప్రోలో నేను ఉద్యోగం చేశాను. ఆయన తెచ్చిన కంపెనీల ద్వారానే నేను ఈరోజు అమెరికాలో ఉద్యోగాల్లో స్థిరపడి అక్కడ ఒక కంపెనీ పెట్టుకొని సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నా. అంటే ఆయన విజన్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ మేమంతా కూడా. ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే 2047 విజన్ అనేది 100% సక్సెస్ అవుతుంది. ఒకవేళ పొరపాటున 2029లో కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే కనుక ఈ విజన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కాదేమో అని నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆనాడు 2020 విజన్ అప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, హైటెక్ సిటీ దగ్గర నుంచి, ఐఎస్బి దగ్గర నుంచి, విప్రో దగ్గర నుంచి, ఇన్ఫోసిస్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ ఇలా పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యారు. ఆ కంపెనీలన్నీ ఇక్కడ ఉద్యోగాలు పెట్టడం వల్ల హైదరాబాద్లో ఏ ఒక్కడు కూడా ఉద్యోగం లేకుండా లేడు. ఏదో ర్యాపిడోలోనో లేకపోతే ఇంకేదోనో ఊబరో ఇంకేదో చేసుకుంటా ఉన్నారు. ఒక్కడు కూడా ఉద్యోగం లేకుండా లేడు. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తయారవ్వాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆ కోరిక మేరకే 2047 అనే విజన్ నిన్న రిలీజ్ చేశారు. ఆ విజన్లో భాగంగానే 2047 కనుక చంద్రబాబు నాయుడు గారు ఏ విజన్ అయితే అనుకున్నారో ఆ విజన్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే వరల్డ్ టాప్ 3 కంట్రీస్లో ఇండియా ఒక కంట్రీ ఉంటుంది. వరల్డ్ టాప్ 3 సిటీస్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సిటీగా ఉంటుంది. అంత అద్భుతంగా 2047 విజన్ ఉంది. ఖచ్చితంగా ఈ విజన్ని వచ్చే నాయకులందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దామమ్మా. రైట్. థ్యాంక్ యూ.